హాయ్ అండి. కేటరింగ్ స్టైల్లో దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న దొండకాయలు రెండు వైపులా ఘాట్లు పెట్టుకుని ఇలా కొంచెం ఆయిల్లో వేసి వేయించుకోవాలి. అవి వేగేలోపు ఒక గిన్నె తీసుకుని 2 టీ స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, ధనియాలు, జీలకర్ర కలిపిన గరం మసాలా వేసుకుని నీళ్లు కలిపి పక్కనుంచుకోవాలి. వేయించుకున్న దొండకాయలను పక్కకు తీసుకుని అదే ఆయిల్లో జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసుకుని వేగిన తర్వాత మనం ముందుగానే కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగానే వేయించుకున్న దొండకాయలను వేసి కొంచెం మసాలా పట్టే వరకు వేయించుకొని తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని కలిపి మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.